గైస్ సో ఈ రోజు డే 4 అనమాట, వెడ్నెస్డే. ఇంకా ఈ రోజు వచ్చేసి మార్నింగ్ ఇప్పుడు 11 అవుతుంది. ఈ రోజు లోకల్లో తిరగడానికి అయితే వెళ్తున్నాం. ఫోర్ట్ కోచి అయితే ఫస్ట్ వెళ్తున్నాం. కపుల్స్ వెళ్ళిపోతున్నారు. బాయ్ 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 బాయ్. సో ఇంక ఇక్కడ అందరము బయటకైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా లోకల్లో తిరగడం కాబట్టి ఇంకా రోజు అడ్జస్ట్ అయ్యి కార్లో వెళ్తున్నాం కదా, ఇంక ఈరోజు ఫ్రీగా వెళ్ళండి అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అన్నయ్య వచ్చేసి బైక్లో వెళ్తున్నారు. ఇంకా మేమందరం కూడా కార్లో అయితే వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి నావీ మ్యూజియంకి అయితే వచ్చాము. ఇంటి నుంచి ఒక 10-15 మినిట్స్ అంతే. సో ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా అవన్నీ చూస్తున్నాం, అంటే చూసినా కానీ అంతగా ఏమీ అర్థం కాదు. ఇంకా అన్నయ్య ఏమో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, ఇది ఇది అది అది అని చెప్పేసి. ఇంకా అలాగా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మ్యూజియం అంటే ఇలాగే ఉంటుంది. సో ఇంకెలాగో ఇక్కడ వరకు వచ్చాం కదా, చూద్దాము అన్నట్లుగైతే వెళ్ళాము. సో ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఇంక లోపల వీడియో తీయడానికి ఎలా ఉందో లేదో అనేసి అనుకున్నాము. ఇంకా అలా వెళ్తున్నాం, వీడియో తీద్దాము, ఎవరైనా వద్దంటే ఇంకా తీసేద్దామనేసి అనుకున్నాము. కానీ ఇంకెవరు వద్దనలేదనమాట. అందుకే అంతా కూడా షూట్ చేసాము. ముందు రోజు అయితే ఇంకా ఫుల్ జర్నీ చేసాం కదా, ట్రైన్ జర్నీ ఒక 5 అవర్స్. మళ్ళీ అక్కడ అంతా చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మిడ్ నైట్ అయిపోయింది, 1 or 2 ఇలా అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ డే అంతా కూడా మనం రెస్ట్ తీసుకుందాము, ఇంకా దూరం ఉన్న ప్లేసెస్ ఏమి చూడొద్దు అన్నట్లుగా ముందే ఫిక్స్ అయిపోయాము. అందుకే ఇంకా నెక్స్ట్ డే అంటే ఈ రోజు లేట్గా లేచేసి ఇంకా దగ్గరున్న ప్లేసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఆ బొమ్మల్ని చూసి మా బాబు అయితే చాలా భయపడుతున్నాడు, దెయ్యము దెయ్యము అనేసి అనుకొని ఫుల్గా ఏడ్చేశాడు. మా బాబు ఏడుస్తుంటే మా హెన్స్కి నవ్వుతుంది, అవి బొమ్మలు రా, అవేం మనకి చేసేవో అని చెప్పేసి. ఎందుకంటే మేము ఉన్నామనే ధైర్యం మా హెన్స్కి. కాకపోతే ఇంకా బాబుకి ఇంకా తెలియదు కాబట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఇంక ఇక్కడ పిల్లలు ఏడిస్తే ఒక లెక్క, కానీ ఇక్కడ లక్కీ చూడండి. ఓకేనా రెడీయా? ఓకేనా? చైనా క్లోజ్ అయిపోతాం, అందుకే పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ చేసి అలా వచ్చేస్తాం. అర్థమైందా? ఇంటర్నేషనల్ ఎలా ఉంటాయంటే ఇది చైనా, ఇది సీ రూట్, ఇక్కడ ఇదంతా మన ఇండియా కంట్రోల్లో ఉంటుంది. ఇది ఎక్స్ట్రా చేస్తే మనం ఇదంతా క్లోజ్ చేస్తాం. ఇంకా అన్నయ్యది నావీ జాబే కాబట్టి ఇంకా ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇంకా మాకు అర్థమైనవి ఇంకా అర్థం చేసుకుంటున్నాం, ఇంకా అర్థం కానివి ఇంకా అలాగే వదిలేస్తూ ఉన్నాం అనమాట. కాకపోతే అన్నయ్య మాత్రం అసలు విసిగిపోకుండా మొత్తం అంతా కూడా డీటెయిల్గా మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా అక్కడ లోపల చూసిన తర్వాత మళ్ళీ ఇటువైపు ఇంకోటి ఉందన్నమాట. ఇంకా అటు సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా కొందరికి అంటే నాకు ఎలా అంటే ఇలాంటి ప్లేస్ అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. కాకపోతే అందరం వెళ్తున్నాం కదా, అందరితో పాటు వెళ్దామనేసి అలా వెళ్ళాము. అంటే ఇలాంటివి ఏంటి ఇంట్రెస్ట్ లేకపోవడం అనేసి అనుకోవచ్చు, కానీ ఏమో నాకైతే బోరింగ్గా అనిపిస్తుంది. కానీ అప్పటివి మనం తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. ఈ వీడియోలో నేను డే 4 అండ్ అలాగే డే 5 రెండు కూడా ఈ వీడియోలోనే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఆ 2 రోజులు అదే లోకల్లోనే చూసాం కాబట్టి ఇంకా సపరేట్గా ఎందుకు, మొత్తం అంతా కూడా ఒకే దాంట్లో పెట్టేద్దాం లాగ్ చేయకుండా అన్నట్లుగా ఇందులోనే పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇంకా మ్యూజియం అయితే అయిపోయింది, నావీ మ్యూజియం అలాగా చూసేసాము. ఇంకా ఫొటోస్ అవి దిగేసి ఇంక ఇక్కడ నుంచి అయితే వేరే ప్లేస్కి అయితే బయలుదేరిపోతున్నాం. ఆ నావీ మ్యూజియంలోనే ఇంకో సైడ్ అనమాట ఇది, అందులో కూడా వెళ్ళాము. ఇంకా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేనైతే లేననమాట, అలాగ బొమ్మల్ని చూసుకొని వెళ్ళిపోతున్నాను అంతే. కానీ ఏంటి అనేసి అన్నది అయితే నేను తెలుసుకోలేదనమాట. అందుకే మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో బ్యాక్గ్రౌండ్లో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా డే 4 డే 5 అక్కడ లోకల్లో అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. సో ఆ 2 days వీడియోస్ కూడా చాలా బాగుండబోతున్నాయి. నేను ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేశానమాట. సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్, అస్సలు మిస్ అవ్వకండి. ఇంక ఇక్కడ బాబుకి చెప్పులు వేస్తుంటే తీసేసి పరిగెట్టి అక్కడ ఏది ఉంటే అది ఎక్కిపోతున్నాడు, పడేస్తున్నాడు అనమాట. ఇంకా బాబుని చూసుకోవడానికి ఒకరు ఖచ్చితంగా ఉండాలి, లేదంటే ఏం పడేస్తాడో వాడికే తెలీదు. ఇంక ఇక్కడ ఎలాగో వచ్చాం కదా అన్నట్లుగా ఇంకా అందరం కూర్చొని ఫొటోస్ అయితే దిగామన్నమాట, గుర్తుగా ఉంటుందని చెప్పేసి. అంటే అందరం చూసి వెళ్ళిపోయినా సరే నేను మాత్రం ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఫోటో దిగాల్సిందే అని చెప్పేసి అందరినీ నిల్చోబెట్టేసి ఫోటో అయితే దిగుతామన్నమాట. ఎందుకంటే అందరం
కలిసి వచ్చే గుర్తింపు ఉంటుంది అని చెప్పేసి. సో ఇంకా ఆ నావీ మ్యూజియం అయిపోయిన తర్వాత ఫోర్ట్ కొచ్చికి అయితే వచ్చామన్నమాట. ఇది కూడా ఒక 20 మినిట్స్ ఏమో పట్టింది అక్కడి నుంచి. ఈ ప్లేస్లోనే చిరంజీవి గారిది అలాగే నయనతార గారి సాంగ్ ఉంది కదండి, శశిరేఖ సాంగ్, అది ఇక్కడే జరిగిందనమాట. ఇంకా మీ ఇద్దరు కలిసి దాన్ని రీక్రియేట్ చేయండి అనేసి చెప్పారు. ఇంకా మనకు అంత సీన్ లేదులే అని చెప్పేసి ఇంకా అలాగా ఆ ప్లేస్ని అయితే మీకు చూపిస్తున్నాను. ఆ నావీ మ్యూజియం చూసిన తర్వాత లంచ్కి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం. ఈ వీడియోలో అనుష అయితే కనిపించదు అనమాట, ఎందుకంటే తనకి వర్క్ ఉండడం వల్ల ఇంకా మార్నింగ్ మాతో అయితే రాలేదు. ఇంకా మధ్యాహ్నం కలుస్తాను మీతో పాటు, అప్పటి వరకు ఈ లోకల్లో ఉన్నవి 2 ప్లేసెస్ చూసేయండి టైం వేస్ట్ చేయకుండా అనేసి అన్నదనమాట. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా నావీ మ్యూజియం అలాగే ఫోర్ట్ కోచ్ అయితే చూసాము. ఈ 2 ప్లేసెస్కి అయితే తను మాతో పాటు రాలేదనమాట. ఇంకా అదంతా కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చి తిరిగినప్పటికీ అలిసిపోయాం అనమాట. అంటే అలిసిపోవడం అంటే ఫుల్గా తిరిగేసి ఏం అలిసిపోలేదు, ఫుల్గా ఆకలేసేస్తుంది అనమాట నాకు. ఇంకా నేను 12:30 నుంచి ఆ అన్నయ్యకి పదండి లంచ్కి వెళ్దాము అనేసి అన్నాను. కాకపోతే ఇంకా అప్పుడైనా ఈ ప్లేస్ కవర్ చేసేసి వెళ్దాము అనేసి అయితే అన్నారనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ కూడా వచ్చామండి. ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోనే ఆ షూట్ అయితే జరిగింది, ఆ చిన్న బిట్. ఇంకా ఆ ప్లేస్ కూడా కవర్ చేసుకున్నాము. మార్నింగ్ ఏమో ఆ 2 ప్లేసెస్ చూపించాను కదా, ఇప్పుడు నావీ మ్యూజియం అలాగే ఫోర్ట్ కోచ్ ఆ 2 కవర్ చేసిన తర్వాత ఇప్పుడు లంచ్కి అయితే బయలుదేరామన్నమాట. మంచిగా ఉండాలి, ఫుడ్ చాలా బాగుండాలి అనేసి అంటే ఇక్కడికి తీసుకొచ్చారనమాట మండీకి. ఇంకా ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి ఇంక అందరం ఫుల్ ఆకలి మీద ఉన్నాము. నేనైతే మాత్రం ఒక 2-3 ఫుడ్ తినేద్దాము అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఆ రోజు మాత్రం చాలా తిన్నాను. అంటే అక్కడ ఉన్న 10 డేస్లో ఫుల్గా తిన్నది మాత్రం ఆ రోజే అండి. నూడిల్స్ తింటుంటే మాత్రం అసలు హైదరాబాద్ టేస్ట్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నేనైతే నూడిల్స్ ఆర్డర్ పెట్టలేదు, మండి డైరెక్ట్గా చెప్పేసామన్నమాట. కానీ ఆ నూడిల్స్ టేస్ట్ చూస్తే ఇంకా అదే తినాలనిపించేసి ఇంకొకటి చెప్పుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఇంకా ఆమ్లెట్ బిర్యానీ అది ఉంది. టేస్ట్ ఓకే, మరీ అంత వరస్ట్గా లేదు, మరీ సూపర్గా లేదు, బాగుంది, తినొచ్చు. ఇంకా నేనైతే ఫుల్గా కడుపు నిండా అయితే లాగించేసానండి. అంటే మండీ కంటే నూడిల్స్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా కరెక్ట్గా లంచ్ టైంకి అయితే అనుష కలిసిందనమాట. ఇంక ఇక్కడ నుంచి ఆ డే అంతా కూడా ఇంకా అందరం కలిసి వేరే ప్లేసెస్ అయితే తిరిగామన్నమాట. ఇంక ఇక్కడ చూడండి, ఎవరి మొహాలు చూడుకోకుండా ఓన్లీ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ పెట్టామన్నమాట. ఫుల్గా లాగించామండి. ఆ రోజు మాత్రం చెప్పాను కదా, అక్కడ ఉన్న 10 డేస్లో మాత్రం ఈ రోజు మాత్రం ఫుల్గా తిన్నాము. ఇంకా మంచిగా లాగించేసిన తర్వాత ఇంకో ప్లేస్కి అయితే వచ్చాము, జూ టౌన్. ఇది వచ్చేసి షాపింగ్ స్ట్రీట్ అనమాట. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ కూడా బాగుంటాయి, ఫొటోస్ అవి దిగడానికి మాత్రం బాగుంటుంది అనమాట. ఇదొకటి, ఇంకొకటి వేరే దగ్గర ప్రిన్సెస్ స్ట్రీట్. సో ఆ 2 ప్లేసెస్ కూడా బాగున్నాయి. కానీ ఇంకా ఫుల్గా తినడం వల్ల అంతగా తిరగడానికి ఇంట్రెస్ట్ లేకపోయిందనమాట. ఇంకా సరేలే ఇంకా వేరే ప్లేస్కి నెక్స్ట్ డే వెళ్తాం కదా, పాపకు మంచి ఫ్రాక్ తీసుకుందాం వైట్ది అనేసి అక్కడికి వెళ్ళి అడిగితే ఆ ఫ్రాక్ 1000 రూపీస్ చెప్పారండి. ఇంకా అది అంత వర్త్ అనిపించక ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఇదంతా కూడా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇంకా కాస్ట్ కూడా అంతే ఉంటుందిలే అనేసి అనుకున్నాం అనమాట. అంటే బట్టలు అనేసే కాదు, అక్కడ ఏది తీసుకుందామని సరే కాస్ట్ చాలా ఉంది. సో ఇంకా మనకి చూడడానికి తప్ప కొనడానికి అంత వర్త్ ఉండదులే అన్నట్లుగా ఇంకా మేమైతే అక్కడ ఏమీ తీసుకోలేదు. మేబీ మా హస్బెండ్ ఇది పర్ఫ్యూమ్ తీసుకున్నారనుకుంటా కార్లో పెట్టుకోవడానికి. ఇంకా మా మొహాలు అయితే చూడండి, అసలు బయలుదేరినప్పుడు ఎలా ఉన్నాము, ఇంకొచ్చినప్పుడు ఎలా ఉన్నాము. అంటే బయలుదేరినప్పుడు మాత్రం పోనీ కానీ లేదంటే హెయిర్ లీవ్ చేసి కానీ క్లిప్ పెట్టుకుని కానీ మంచిగా రెడీ అయ్యేసి వస్తామా, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ ఎండకి ఆ నీరసంకి ఇంకా జుట్టు కట్టేయాలనిపిస్తుంది నాకైతే. సో ఇంక ఇక్కడ వచ్చేసి అదే ఫొటోస్ కూడా ఇక్కడ బాగుంటుంది అనమాట. అలా అని చెప్పేసి ఇంకా ఫొటోస్ అయితే దిగాము. సో ఇంకా ఆ ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు చూపించింది వచ్చేసి జూ టౌన్ ప్లేస్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేస్కి వచ్చాము. ఇది వచ్చేసి ప్రిన్సెస్ స్ట్రీట్ అంట. ఇక్కడికి అసలు బాయ్స్ అయితే రాలేదు, వాళ్ళు ఇంకా ఫుల్గా అలిసిపోయి మేము రాము, కార్లో ఉంటాము, ఇంత దూరం వచ్చాం కదా మీరు వెళ్ళేసి రండి అనేసి అన్నారు. అలా అని చెప్పేసి ఓన్లీ మేము 3 మాత్రమే వచ్చేసి జస్ట్ ఓన్లీ ఈ ప్లేస్ మాత్రమే కవర్ చేసేసి అలాగా వీడియో అయితే తీసాను. స్ట్రీట్కి అయితే వచ్చాము, అలాగా చూసేసి అయితే వెళ్తున్నాం. ఇంక ఇప్పుడైతే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయాం. టైర్డ్ కాదు కానీ ఏదో కొంచెం నిద్ర సరిపోలేక అన్ఈజీగా ఉందన్నమాట. ఇంకెవ్వరు బాయ్స్ రాలేదు, ఓన్లీ ఇదిగోండి మేము 3 మాత్రమే వచ్చాము. ఇంకా అలాగ ఒక రోడ్డు చూసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. అందరూ కార్లో కూర్చొని మంచిగా పాటలు పెట్టుకొని చిల్లవుతున్నారు. అది హలో గైస్, సో ఈరోజు వచ్చేసి డే 5 అనుకుంటా. డే 5 ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? చంద్రముఖి ఇంటికంట ప్యాలెస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు అలాగా రోజు తిరిగి అలిసిపోయి ఈరోజు అంతా కూడా రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది. ఇప్పుడైతే బయలుదేరాం అనమాట. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ప్యాలెస్కి అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళాక చూపిస్తాను, అంటే లోపలికి అయితే వచ్చాం అనమాట.
ఇది వచ్చేసి డే 5 అండి. ఇంకా ఒక్క ప్లేసే చూసాం కాబట్టి మళ్ళీ సపరేట్గా వీడియో ఎందుకని చెప్పేసి ఇందులోనే పెట్టేస్తున్నాము. ఓన్లీ ఆ ఒక్క ప్లేసే కొంచెం వీడియో అయితే తీసానమాట. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. ఆ లోపల ఎలా ఉంటుందో కానీ బయట మాత్రం చాలా బాగుందండి. ఫుల్ గ్రీనరీతో సూపర్గా ఉంది. ఈవినింగ్ వరకు కూడా డిసైడ్ అవ్వలేదు బయటికి వెళ్తామని చెప్పేసి. ఆ రోజు అంతా రెస్ట్ తీసుకుందాం, ఇంట్లోనే ఉందాము, ఇన్ని రోజులు తిరిగాం కదా, ఇంకా నెక్స్ట్ డే వేరే ప్లేస్కి వెళ్ళాలి కదా అనేసి అనుకున్నాం. కానీ ఇంకా అన్నయ్య ఏమో వన్ డే ఎందుకు వేస్ట్ చేయాలి, ఒక్క ప్లేస్కినే తిరుగుదాం పదండి అనేసి అయితే అన్నారు. బయట మాత్రం అసలు చాలా బాగుందండి లొకేషన్, ఫొటోస్కి వాటికి చాలా బాగుంటుంది. లోపలికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. 4:30కి క్లోజ్, మేము ఇప్పుడు 4:20 అయ్యిందనమాట. ఇంకో 10 minutesలో క్లోజ్ చేస్తారు. ఇంకా లోపలికి షూట్ చేసుకుంటూ వెళ్తే ఇంకా అక్కడ వీడియో ఫొటోస్ అలో లేవు అనేసి అన్నారనమాట. ఇంకా అక్కడక్కడ వాళ్ళు లేని దగ్గర చిన్న చిన్నగా క్లిప్స్ అయితే తీసామన్నమాట. అందుకే నేనైతే ఎక్కువగా వీడియో అయితే తీయలేకపోయాను ఇక్కడ. అక్కడ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అయితే అలో లేకపోవడం వల్ల ఇంకా మేమైతే చూసాము. ఇది వచ్చేసి మలయాళం మూవీ చంద్రముఖి షూట్ వచ్చేసి ఇక్కడే అయ్యిందంట. ఈ ప్లేస్ కూడా మాకైతే చాలా బాగా అనిపించింది, కాకపోతే మీకు చూపించలేకపోయాము. ఇంకా ఈ స్టెప్స్ దిగుతుంటే మాత్రం మాకైతే చంద్రముఖి సినిమా గుర్తొచ్చిందండి. ఈ ప్లేస్ వచ్చేసి ఈవినింగ్ 4:30కి క్లోజ్ అనేసి అన్నారు. మేము ఇంటి నుంచే 3:45కి ఏమో బయలుదేరాము. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందనమాట. ఇంకా క్లోజ్ చేస్తారేమో అనేసి అనుకున్నాము. ఇంకా మేము వెళ్తున్నప్పటికే తొందరగా చూసి వచ్చేయండి, క్లోజ్ చేస్తాము, 10 minutesలో వచ్చేయాలి అనేసి అయితే అన్నారు. గైస్ ఇంకా ప్యాలెస్ అయితే చూసేసాం. ఇంకా చుట్టుపక్కల ఎటు ఉన్నాయా ఇక్కడ? ఇవన్నీ మొత్తం అంతా గార్డెన్ అనమాట. ప్యాలెస్ లోపలైతే చూపించాను కదా. సో ఇంకా అలాగా వెళ్తూ చూడండి ఫ్రెండ్స్, వీడియో నేను అడ్డేస్తున్నానట, నన్ను తోసేస్తున్నారు, అందుకే స్ట్రైట్కి వెళ్ళిపోతాను. ప్యాలెస్ చూసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాం అనమాట. కానీ ఇంకా టైం ఉంది కదా, అలాగా ఈవినింగ్ బీచ్కి వెళ్దాం బాగుంటుంది అనేసి అన్నారనమాట. అలా అని చెప్పేసి ఇంకా చక్కగా సాంగ్స్ వేసుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. పిల్లలు మాత్రం ఇంకా సన్ రూఫ్ ఎక్కేసి చక్కగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. బీచ్కి అయితే వచ్చేసామండి. ఈ బీచ్లో మాత్రం పిల్లలు భలేగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళని అసలు ఆపలేకపోయాము. ఇంకా చెప్పులు వేసుకుంటే ఇంకా కార్ అంతా గలీజ్ చేస్తారని చెప్పేసి చెప్పులు తీసేసి ఇదిగోండి ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మేము మాత్రం, పిల్లలతో పాటు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. డే 4 అండ్ డే 5 మాత్రం ఈ ప్లేసెస్లో అయితే తిరిగామన్నమాట. డే 4లో మాత్రం లోకల్ అంతా కవర్ చేసాం. డే 5 మాత్రం ఇంకా ఫుల్గా రెస్ట్ తీసుకొని ఇంకా ప్యాలెస్ అలాగే బీచ్కి అయితే వచ్చామన్నమాట. ఈ వీడియోలో నేను వేసుకున్న అవుట్ఫిట్ లింక్స్ కావాలంటే మీకు ట్యాగ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే బీచ్లో వేసుకున్న మా పాప డ్రెస్ కూడా చాలా బాగుంది, అది కూడా ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇదండి వీడియో, బాయ్ బాయ్.